వెల్కమ్ టు ఐ న్యూస్. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమరావతిపై చేసిన కామెంట్లు సర్వత్రా ఆసక్తి కలిగిస్తున్నాయి. ఆయన మాటల్లో అసలు అర్థం వెతుక్కోలేక సొంత పార్టీ క్యాడర్ తో పాటు ఏపీ ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ అసెంబ్లీలోనూ పార్లమెంట్లోనూ ప్రత్యేక చట్టం చేసిన సందర్భంగా జగన్ స్పందన చాలా అయోమయంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ కామెంట్లను అటు సమర్థించలేక ఇటు మౌనంగా ఉండలేక వైసీపీ కేడర్ గందరగోళానికి గురవుతోంది. జగన్ ఒకదానితో ఒకటి పొంతరలేని మాటలు మాట్లాడడం ఎవరికీ అర్థం కావటం లేదు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమరావతిపై చేసిన కామెంట్లు సర్వత్రా ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఆయన మాటల్లో అసలు అర్థం వెతుక్కోలేక సొంత పార్టీ క్యాడర్తో పాటు ఏపీ ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ అసెంబ్లీలోనూ పార్లమెంట్లోనూ ప్రత్యేక చట్టం చేసిన సందర్భంగా జగన్ స్పందన చాలా అయోమయంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ కామెంట్లను అటు సమర్థించలేక ఇటు మౌనంగా ఉండలేక వైసీపీ క్యాడర్ గందరగోళానికి గురవుతోంది. జగన్ ఒకదానితో ఒకటి పొంతనలేని మాటలు మాట్లాడడం ఎవరికీ అర్థం కావడం లేదు. ఏపీకి శాశ్వత రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. పార్లమెంటు ఉభయ సభల్లోనూ అమరావతి రాజధాని చట్టంపై విస్తృత చర్చ జరిగింది. ప్రత్యేక చట్టం కూడా తెచ్చారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన జగన్ అమరావతి విషయంలో కొన్ని కీలక కామెంట్లు చేశారు. అయితే ఆయన మాటల్లో స్పష్టత లేకపోవడం, ఒకదానితో ఒకటి పొంతన లేకపోవడం అయోమయానికి గురి చేస్తుంది. అమరావతి రాజధాని అనే అంశంలో జగన్ స్పష్టమైన వైఖరి తీసుకోలేకపోవడం ఆయన మాటల్లో అర్థమవుతున్నదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పిస్తూ ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసింది. పార్లమెంటు కూడా చట్టం చేసింది. అసెంబ్లీ చేసిన చట్టంపై జగన్ స్పందిస్తూ ఇప్పుడు ఈ ప్రభుత్వం చట్టం చేసింది, మళ్లీ వచ్చే ప్రభుత్వం దాన్ని సవరించలేదా అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యల్ని బట్టి జగన్ కు అమరావతి రాజధాని కావడం ఇష్టం లేదు అని అంతా భావించాల్సి వస్తుంది. కానీ అదే జగన్ మళ్లీ తాను అమరావతిని రాజధాని చేయడానికి వ్యతిరేకం కాదు అని ప్రకటించారు. ఒక్క అమరావతికే కాదు, ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదని మరో స్టేట్మెంట్ ఇచ్చేశారు. వైఎస్ఆర్సీపీ ఈ ప్రాంతానికే కాదు, రాష్ట్రంలో ఏ ప్రాంతానికి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు వ్యతిరేకం కాదు అనే విషయం స్పష్టంగా మరొకసారి చెప్తా ఉన్నా. 2014లో చంద్రబాబు మొదటిసారి విభజిత ఏపీకి ముఖ్యమంత్రి అయినప్పుడు అమరావతిని రాజధానిగా ప్రకటించారు. 2019లో జగన్ ముఖ్యమంత్రి అయ్యాక 3 రాజధానుల ప్రయోగం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక మళ్లీ అమరావతి రాజధానిగా ముందుకొచ్చింది. తరచూ రాజధాని విషయంలో మార్పులు జరగడం ఏపీ అభివృద్ధికి మంచిది కాదనే ఉద్దేశంతో ఏకంగా పార్లమెంట్లోనే అమరావతికి అనుకూలంగా చట్టం చేశారు. ఈ సమయంలో జగన్ పార్లమెంట్లో చేసిన చట్టాన్ని సమర్థించడం లేదు, వ్యతిరేకించడం లేదు. తాను ప్రతిపాదించిన 3 రాజధానుల విషయాన్ని గట్టిగా మళ్లీ చెప్పడం లేదు. ప్లాన్ బి పేరుతో, మావిగన్ పేరుతో మరో కొత్త ప్రతిపాదన ముందుకు తెస్తున్నారు. మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు, మొత్తం ఈ 110 కిలోమీటర్లు నేషనల్ హైవే రోడ్డు ఉంది. ఈ నేషనల్ హైవేకు కాస్త అటు ఇటుగా మొత్తం క్యాపిటల్ ఏరియా కింద డిక్లేర్ చేయండి. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి GUN తీసుకోండి, మావి గన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మావి గన్. అమరావతి రాజధానిగా ఉండడానికి తాను అనుకూలమో వ్యతిరేకమో జగన్ చెప్పడం లేదు. గతంలో తాను ప్రతిపాదించినట్లు విశాఖపట్నమే పరిపాలనా రాజధానిగా ఉండాలని డిమాండ్ చేయడం లేదు. అటు అమరావతి కాకుండా ఇటు విశాఖపట్నం కాకుండా కొత్తగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరును కలిపి రాజధాని చేయాలని కొత్త డిమాండ్ పెడుతున్నారు. దీంతో అసలు జగన్ కు రాజధాని విషయంలో క్లారిటీ లేదనే విషయం అర్థమవుతోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. జగన్ కామెంట్లలోని అసలు అర్థం గ్రహించలేక క్యాడర్ కూడా ఇబ్బందులు పడుతోంది. టీవీ చర్చల్లో, విలేకరుల సమావేశంలో వైసీపీ నేతలు ఏం చెప్పాలో తెలియక తికమక పడుతున్నారు.